కానండి చేత్తో వచ్చింది అంతే. అది ఇప్పుడు ఇది తీసేసేయండి, ఇక్కడ రింగ్ తీసేయండి, చెప్పండి. అది కింద స్క్రూలు ఉంటాయండి మామూలుగా, అటు వాలిస్తే వచ్చేస్తుంది అది. సరే ముందు ఇది తీసేయండి, డ్రమ్ తీసేస్తే మీకు ఈజీ అయిపోద్ది. అది కొద్దిగా డ్రమ్ తీసేయండి, తర్వాత తీసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా డ్రైన్ పంపే మార్చాలి అనుకుంటే మాత్రం మనం ఎప్పుడైనా సరే వెనక్కి వాల్చకుండా అటు సైడ్కి వాల్చుకోవాలన్నమాట. ఇటు సైడ్కి వాలితే పైకి ఇటు సైడ్ వస్తుందిగా, స్క్రూలు తీసేస్తాం, మళ్ళీ కొత్తది పెట్టేస్తాం, స్క్రూలు బిగించేస్తాం, ఈజీ అనమాట. ముందు మోటార్ ఒకటి తీయండి వెనక నుంచి. వెనకాల ప్లేట్ తీసారా? ప్లేట్ తీస్తే ఒక లెదరే ఉండండి. బ్యాక్ డోర్ తీసేస్తే కింద స్క్రూలు తీసారా ముందు? అవి నొంచమని కిందకి తీయండి. పై తీసారనుకో అది అట్టా ముందుకు వాలిపోద్ది కదా. ముందు ఎప్పుడు కింద స్క్రూలు ఒకటి తీసుకోవాలి. ఒకటి తీసుకుంటే అప్పుడు మీకు పై స్క్రూలు లాస్ట్ లో ఒకటి తీసుకుంటే అది ఎక్కడికి వెళ్ళదు అనమాట. అది ఏంటిది ఏంటి మోటార్తో తీస్తున్నారా అండి? మోటార్ ఒకటి తీయండి, ఒకటి తీసేయచ్చు. మీరు ఎదరు కొంచండి, కొద్దిగా చాలు. ఇక ఆ 2 స్క్రూలు ఒకటి తీయండి, స్క్రూ డ్రైవర్ పెట్టి. ఊరికే నేను కాలు మీద పెట్టి ఒకటి తీసుకున్నామండి మిషన్. కాలు మీద పెట్టి మనిషి అక్కర్లేదు, మొత్తం డిస్మాండిల్ చేయడానికి మీకు కొద్దిగా అలవాటు అయ్యే వరకు ఇలా అసలు మనిషే అవసరం. ఫ్రంట్ లోడ్ నేను అక్కడే సర్వీసింగ్లు కూడా చేసేవాడిని. ఏమన్నా కాలు మీద ఒక సైడ్ మోప్ చేసి స్క్రూలు ఒకటి తీసేవాడిని, మోటార్ గేటర్ అన్ని తప్పిస్తే డ్రమ్ నేనే ఒకటినే తీసుకుని మళ్ళీ పెట్టేసుకున్నాను. మీకు అలవాటు అయిపోతే అంతే. ఇప్పుడు సుధాకర్ చేయట్లా, కొద్ది రోజులే అనమాట. అది తీసేయండి ఆ స్క్రూలు. తీసిన తర్వాత మీరేం చేయాలంటే మోటార్ జస్ట్ కింద నుంచి ఒక చెయ్యి పెట్టండి. కింద నుంచి ఇటు కాదు, అడుగు నుంచి ఒక చెయ్యి, ఇటు కింద నుంచి. ఈజీగా ఉండాలి కదా, అడుగు అడుగండి. అది ఇప్పుడు ఈ చెయ్యి ఇటు పెట్టి అదరకలాగండి మోటార్, అంతే. కింద పెట్టేసేయండి మోటార్, అట్ట కాదు. అంతే, తీసేయండి బయటికి. అయితే అయిపోయింది. ఇంకా మీ డ్రమ్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ వద్దు అక్కడ పెట్టండి, ఆ గదిలో పెట్టండి. తీయండి సోప్ బాక్స్ అయ్యి. కాళ్ళకి గీసుకుపోతాయి ఇక్కడ పెట్టుకుంటే. ఇదిగో దీనికి ఏంటంటే ఇదిగో ఈ చెవు ఈ పైన తప్పియాలి. ఈ చెవు అంత లేపితే రాదు, అంత లేపితే రాదు. ఇప్పుడు ఆ చెవు కింద తప్పియాలి, కింద గాడికి. కనపడిందా గాడి? ఈ గాడి బయటికి తీసారు, రాదు, మీకు రాదండి, మీరు తీలేరు, తప్పియాల్సిందే. అది కిందకి దించాలా? ఇంకా కొద్దిగా, ఇంకా అంతే. అక్కడ ఉంటది గాడి, అది బయటికి రాలేదండి, రాలా. అది పైకి తప్పిండి. అది ఇప్పుడు ఇటు కిందకి వెళ్ళి దీన్ని తప్పితే వచ్చేద్ది. అక్కడే కొద్దిగా అంతే, రైట్. అది పొడికబెట్టండి, ఇంకేమైపోయింది. ఇది వెనకైనా పొడుకోబెట్టుకోవచ్చండి, మామూలుగా మనకి గ్యాస్ కట్ మీద అయినా పడుకోవచ్చు. మన డ్రైవ్ లేకపోతే ఇబ్బంది లేదనమాట. అది డ్రమ్ ఓడదీస్తారా? మీ ఇష్టం, చాయిస్ ఇస్ ఎవర్స్. ఓడదీస్తే తీయండి, లేదు వద్దు అంటే వదిలేసేయండి, ఇబ్బంది లేదు. అది సోప్ బాక్స్ రింగ్ తీసేయండి హుసేన్ గారు, ఇక్కడ అటు పెట్టుకోండి. ఆ గదంతా ఖాళీ కదండి, ఆడ పడేయండి, మనం వెళ్ళంగా. ఈ రింగ్ కూడా తీయండి. వెయిట్లు తీయండి హుసేన్ గారు, వెయిట్లు. 10 పన్నా ఇక్కడే ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది? వాళ్ళ దగ్గర ఉందా? ఓకే. ఇక ఇక్కడ 10 ఉందిగా, ఇవన్నీ వాడుకోవచ్చుగా, అందుకే 10లు కూడా లోపల ఉన్నాయి. అలవాటు చేసుకోండి, కోపకిచ్చుకోబడి నా మీద. అది 10-20 మిషన్లు చేయాలా? 10-20 నిమిషాలు అన్నట్టుంది. అవన్నీ వేస్ట్ అండి, టైం వేస్ట్. మనకి రేపొద్దు డబ్బులు వచ్చేటప్పుడు చేస్తుంటే ఆనందం వస్తుందండి. స్క్రూ ఉంటుంది అక్కడ, స్క్రూ అక్కర్లా. మామూలుగా మీరు ఆ తర్వాత కింద డ్రైన్ దగ్గర ఓపెన్ చేయండి, రింగు. డ్రైన్ దగ్గర రింగ్ ఉందా? అది కాదు, సరే తీయండి.
అక్కడ దాని డ్రైన్ స్క్రూలు తీసారా ఇంతకి? తీలా. అదంతా వాటర్తో వచ్చిన స్కేలింగ్లే కానీ ఆ డ్రైన్ స్క్రూలు ఉంటాయి చూడండి, అదే 3 స్క్రూలు కూడదీయండి. ఆ లైట్ కూడా వేయండి రాజ్ కుమార్ గారు, పక్క ఇచ్చేయండి. అది ఎదరకు లాగేస్తే వచ్చేద్దండి, క్యాపే అది. అది తీయాలి. ఎందుకు యువతల రింగ్ తీసారుగా? ఈ రింగ్ తీసారా యువతలది? ఆ రింగ్ తీయండి అక్కడ కిందదండి. అది మున్నా గారు నిన్న దానికి కష్టపడి పెట్టారు. అది మంకీ ప్లేయర్ పోయింది, లేకపోతే ఈజీగా వచ్చేయాయి. అదొకటి చెప్పాలి వీళ్ళకి. మీరే చేత్తో లాగేయండి, ఒక సైడ్ పట్టుకుని రింగ్ కటింగ్ ప్లేట్తో పట్టుకున్నారు, ఇలా చేత్తో నొక్కి పట్టుకోండి. అది అక్కర్లా, ముందు డ్రమ్ తీసారా? డ్రమ్ పీకేసారా? ఆ తర్వాత తీయచ్చులే, ముందు వైరింగ్ కిట్ అంతా తీసేయండి ముందు. ఇక ఇక్కడ ఇదేంటి ఇక్కడ వదిలేశారు, తీసేసి అక్కడే పడేశారు. ఇక్కడ ఇన్ను డ్రైన్ ఓకే. వైరింగ్ కిట్ తీసేయండి మొత్తం, అక్కడ డ్రైన్ మోటార్ జాకెట్ తీసేయండి వెనకాల. కానీ వాళ్ళు తొందరగా వాళ్ళది అయిపోతుంది అక్కడ. వాళ్ళు డ్రమ్ము పీకి మీరు నిన్నట్లా చేసినా మీతో పాటే ఇది లాక్కొచ్చారు. ఇది మీకు ఈజీ అసలు, ఎందుకంటే అది అక్కర్లా. ఈ జాకులు వెనక్కి వదిలేసేయండి, పై జాకులు విడిగానే ఉంటాయి. అక్కడ ట్యాగ్ తీయండి, అదే ఆ ట్యాగులు తీయండి అక్కడ ట్యాగ్. అదే ఎన్నో షార్ట్ పెట్టుకోండి, మళ్ళీ కట్టాలి. అది అది ఎదరికే వదిలేసేయండి, డ్రమ్లో పడేయండి. హుస్సేన్ గారు అక్కడ చెప్తున్నా, డ్రమ్లో పడేయండి. డ్రమ్ ఏది? అంతే, వెరీ గుడ్. ఎందుకు అంటే డ్రమ్ తీసుకునేటప్పుడు అడ్డం లేకుండా ఉంటుంది అనమాట మీకు. డ్రమ్ బయటికి తెస్తారు కదా అడ్డం లేకుండా ఉండడానికి. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా, ఏంటంటే అది వేరు ఇది వేరు కదా, కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. దీన్ని ఏం చేయాలి? ఇది వదలాలి కదా, ఈ స్ప్రింగ్ లో వదిలేస్తే ఎదరికి వచ్చేద్ది అనమాట, అంతేనా? ఇది వదలాలంటే చూడండి, ఇదిగో ఇలా అన్నాం కదా, ఇలా అంటే ఇది ఇటు వదులుద్ది కదా కొద్దిగా లేపితే, అవునా? ఇప్పుడు ఇది ఉంది, ఇటు అంటే వదులుద్ది, ముందు ఇది వదిలిస్తే ఇది ఈజీగా వదిలేస్తుంది అనమాట. లేదు, ఇంకో విషయం చెప్తా, దీనికి లాక్స్ వచ్చాయి. ఈ లాక్ ఓపెన్ చేయాలి. ఈ లాక్ ఓపెన్ చేయాలంటే ఇదిగో ఇలా ఇక్కడ ఇది ఓపెన్ చేయాలి ముందు, అటు అది మెల్లగా ఎదరకి, అంతే అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఫ్రీగా ఆడుతుంది చూడండి, ఫ్రీగా ఆడుతుంది కదా. ఇది లేపినా వచ్చేస్తుంది కదా ఇలా. మనం ఏంటంటే ఇది మనకి ఇబ్బంది, ఎందుకంటే కింద వెయిట్ ఉంది కాబట్టి ఇబ్బంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని కొద్దిగా లేపుకుంటే, కొంచెం లేపేవానికి ఇలా కాలుతో ఇలా లేపితే మనకేమవుద్ది, ఇది వదిలేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పట్టుకుని లేపాం ఏంటి, వదిలేస్తుంది కదా. ఇప్పుడు మనం ముందుకి వెనకంటే వదిలేద్ది. ఇక్కడ ఏం పడుతుంది, రబ్బర్ పడుతుంది చూడండి, ఆ రబ్బర్ బయటకు అనండి. అది అలా. లేదు అంటే ఆ రింగు వీలుంటే మనం ఓడదీయచ్చు, మనకు కనబడుతుంటే. ఎందుకు రాదు? ఆ రింగ్ ఎందుకు పెడతాం? రాకపోతే ఇక్కడే రాకపోతే తర్వాత ఎట్ట వస్తుంది? రేపొద్దున మీకు